మన వాళ్ళకి కట్నం ఇవ్వడం కుదరదు. నేను నా చెల్లి పెళ్లిని కట్నం ఇచ్చి ఎప్పటికీ చేయను. వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం వద్దని చెప్పు. కానీ ఎందుకన్నయ్యా? 15 లక్షలైతే మనకి పెద్ద కష్టమేవి కాదు కదా. పైగా వాళ్ళకి సంబంధం నచ్చిందని కూడా చెప్పారు కదా. నాకు కూడా అబ్బాయి నచ్చాడు. మరి నువ్వెందుకు వద్దంటున్నావు? అశ్విని, అవునన్నయ్య, ఎంతో మంది వచ్చి చూసి వెళ్లారు. చివరికి వీళ్ళకి మన అశ్విని నచ్చిందని చెప్తున్నారు. నీకు అనిపించడం లేదా మనం ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందో ఒకసారి బాగా ఆలోచించుకోవాలని? లేదు ప్రతాప్, వాళ్ళు అడుగుతున్నది చాలా తప్పు. నేను తప్పుడు మనుషులకి ఎప్పుడు తోడుగా ఉండలేను. మన అశ్వినికి ఇంతకంటే మంచి సంబంధమే దొరుకుతుంది. తప్పు వాళ్ళు చేయలేదు, తప్పు నువ్వు చేసావన్నయ్యా. నువ్వు నాకు తిన్నగా చెప్పేచ్చు కదా, నీకు నీ చెల్లెల కన్నా కూడా డబ్బంటేనే ఎక్కువ ఇష్టమని. అశ్విని, నిజం చెప్పాలంటే నాకు పెళ్ళైనా అవ్వకపోయినా గానీ నీకసలు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. నువ్వు కేవలం ఒకటే ఆలోచిస్తూ ఉంటావు, నీ లాకర్ నుండి డబ్బు బయటకు వెళ్ళకూడదని. అశ్విని, అశ్విని, నేను చెప్పేది ఒకసారి విను. అశ్విని అలా అలిగి వెళ్ళిపోవటం సరైందని నాకు అనిపిస్తోంది బాబు. ఎందుకంటే మొదటిసారి తను ఒక అబ్బాయికి నచ్చిందని వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళని మనం కట్నం కోసం వద్దని చెప్పేస్తే... అమ్మా, కట్నం ఇవ్వడం అలాగే తీసుకోవడం రెండూ నేరాలు అవుతాయి. అజయ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల మొహాల్ని చూసావా నువ్వు? ఎలా ప్రవర్తించారు వాళ్ళందరూ? వాళ్ళ ప్రవర్తన వల్ల నాకు పూర్తిగా అర్థమైపోయింది మన అశ్విని వాళ్ళకు నచ్చలేదని. అందుకని ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కట్నం కావాలని అడుగుతున్నారు. దీని అర్థం ఏమిటి? వాళ్ళు కేవలం డబ్బు కోసమే ఈ సంబంధం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. ఆలోచించి చూడండి, మన అశ్విని ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిందంటే అప్పుడు తను సంతోషంగా ఉండగలుగుతుంది అక్కడ? ఎలా ప్రవర్తిస్తారా కుటుంబ సభ్యులు మన అశ్వినితో? దీని గురించి ఆలోచించారా మీరు? అరే, కానీ ఇప్పుడు తనకి కోపం అయితే వస్తుంది కదా బాబు. అమ్మా, నేను అశ్వినితో మాట్లాడతాను, నచ్చ చెప్తాను. తనకి అర్థం చేసుకుంటుంది తను. ఆ గుమస్తా గారు, చెప్పండి, ఏమైంది? సరే, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, నేను వెంటనే మఠానికి వెళ్ళాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. దీని గురించి అశ్వినితో నేను వచ్చాక మాట్లాడతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,